మనలో చాలామందికి ఈ రెండు ఎమోషన్స్ చాలా కామన్. అమ్మ చేతి ఆవకాయ, అమ్మమ్మ గారి ఇల్లు. ఇవి రెండు వినటానికి కామన్గానే ఉన్నప్పటికీ ఇవి డిఫరెంట్గా అనిపించే రెండు సేమ్ ఎమోషన్స్. అమ్మ చేతి ఆవకాయలో కమ్మదనం, అమ్మమ్మ గారి ఇంట్లో ఉండే ఆ అనురాగం, ఆ ప్రియానుభూతులు, వాటితో మనకుండే ఆ బంధం మాటల్లో చెప్పలేం. హే బడీస్, ఇవాళ మన చైల్డ్హుడ్ మెమరీస్ని ఒక్కసారి రీకాప్ చేద్దాం రండి. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చే ఒక్కొక్క మలుపులో ఒక్కొక్క మెమరీ దాగి ఉంటుంది. బస్ దిగి ఇంటి దాకా ఆడుతూ పాడుతూ పొలాల మధ్య గంతులేస్తూ వెళ్ళిన ఆ రోడ్లు, సెలవుల్లో ఆట స్థలాలుగా మారిన ఆ స్కూల్స్, అంతెందుకు ప్రతి చెట్టు, ప్రతి చేమ అన్నీ మన ఆట వస్తువులే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడుకున్న ఎన్నో ఆటలు, చెప్పుకోవడానికి టైం కూడా సరిపోలేని ఎన్నెన్నో మాటలు, అత్తలు, మామలు, పిన్నిలు, బాబాయిలు, అక్క, తమ్ముడు అంటూ చేసిన ఎన్నెన్నో సందళ్ళు, వీటన్నిటికీ ఒకే ఒక నిలయం అమ్మమ్మ గారి ఇల్లు. ఇలా అమ్మమ్మ గారి ఇంట్లో ఎంతమందికి ఇన్ని మెమరీస్ ఉన్నాయి? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ స్టే సేఫ్ అండ్ బీ హైడ్రేటెడ్ గైస్. బాయ్.